కొంచెం కూడా భయం లేదని? లేదు, భయం లేదు. ఎక్కుతాను, అది చూస్తుంటే. ఎక్కుతా. చెప్పు నాన్న. ఎదురు ఆడుకుందాం. ఇప్పుడు మేము శాండ్ డ్యూన్స్ బీచ్కి వచ్చాము కాబట్టి హ్యాట్ పెట్టుకున్నాము. సో ఇక్కడ రైడ్స్ చేయాలి అని అనుకుంటున్నారు వీళ్ళంతా, కానీ ఏంటి అని నాకే భయంగా ఉంది. నేనైతే వెళ్తా రైడ్కి, కానీ చాలా బాగుంది కదా. ఎందుకు నాన్న, ఎందుకు మిస్ చేస్తున్నావు? మరి నువ్వు వెళ్తున్నావు కదా, ఇది అంటే నీకు మిస్ చేస్తున్నాను. కట్అవుట్ చూసి కొన్ని నమ్మే అడోట్. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటండి అరాచకం? మన ముగ్గురు తగ్గిన తర్వాత చెయ్యట్లేదు కాబట్టి మీరు ఎవరు చెయ్యట్లేదు. అయ్యో, నా రైడ్ క్యాన్సిల్. ఫస్ట్ టైం రైడ్ చేద్దామని మనం బ్యాంకాక్ వెళ్ళి రైడ్ చేస్తాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు?
అయిపోయింది మా పాండిచ్చేరిలో 2 days మేము మంచిగా ఒక హాలిడే ట్రిప్ లాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాము. అయిపోయింది అనమాట. అయాన్ష్ కూడా రెడీ అయిపోయాడు అండ్ సిద్ధు ఈజ్ ఆల్సో గెటింగ్ రెడీ. హరిణి అయితే వెయిట్ చేస్తుంది. దేనికి వెయిట్ చేస్తున్నావు? ఓ ఇప్పుడు ఈ ట్రిప్ లో వెళ్ళిద్దరు అవునా? ఇక్కడ చూపిద్దాం. సో ఇప్పుడు మేమున్న హౌస్ ఇది విల్లా లాగా ఉందన్నమాట. కానీ ఒక చిన్న ప్లేస్లోనే 3 BHKని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓపెన్ కిచెన్ అండ్ హాల్ మాకు చాలా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మా రూమ్ నుంచి బయటకు వెళ్తే ఇది హాల్ పిల్లలు ఆడుకోవడానికి. సో ఇక్కడ కిచెన్, ఇది డైనింగ్ అండ్ మా పిల్లలు, ఇది మహి వాళ్ళు ఉండేది, ఈ రూమ్ అక్క వాళ్ళు, ఇక్కడ టీవీ. చూడండి బయట అయితే అసలు అంబియన్స్ ఎంత బాగుంది. ఇవి చిన్న చిన్నవి మనం ఇప్పుడు ఆల్రెడీ దివాళీ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశారు, లేదా ఎప్పుడూ ఉంటుందేమో తెలీదు. బట్ సింపుల్ గార్డెన్ లాగా కూడా ఉంది. ఇప్పుడు హరిణి ఏదో టాస్క్ ఇస్తుంది నాకు. ఒకటి ఫుల్ ఇంకా ఖాళీ ఉందా? ఇప్పుడు ఇది ఫుల్ ఖాళీ ఉందా? ఒక గ్లాస్ ని మూవ్ చేసి నువ్వు విష్ణు అత్త దాని సేమ్ పొజిషన్స్ లో బావా ఇది ఎలా బావా? ఒక గ్లాస్ ని మూవ్ చేసి పెట్టాలి. ఎవరు హెల్ప్ తీసుకోవచ్చు చెప్తున్నా బావ కూడా చేస్తే మేము ఇంటర్వ్యూ చేస్తాం. ఫుల్ ఒకటి ఖాళీ ఒకటి ఫుల్ ఒకటి ఖాళీ ఉందా? ఒక్క గ్లాస్ ని మూవ్ చేసి ఇప్పుడు సేమ్ ఫుల్ ఒకటి ఖాళీ ఒకటి ఫుల్ ఒకటి ఖాళీ ఇలా ఉంది కదా? ఇలా ఉంది. లేదు అలా కాదు. ఒక్క నిమిషం, ఇలా ఉంది కదా? ఐ విల్ డూ దట్. No. I will do that. I can do it. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. మళ్ళీ బాగా అయాన్ష్ వెరీ గుడ్ గర్ల్. ఇలాంటి గేమ్స్ ఇవన్నీ కూడా మనం ఆడుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకే రానా? ఏదైనా షోస్కి వీటికి వెళ్ళినప్పుడు ఇలాంటి గేమ్సే ఇస్తూ ఉంటారు. ఆ టైంలో బ్రెయిన్ పని చేయి. మమ్మీ నేర్పించిందా? మీ మమ్మీ నేర్పించిందా అని అడుగుతున్నాడు. నువ్వే నేర్చుకున్నావు. హరిణి అక్క అలాగా ఇంటెలిజెన్స్ ఎక్కువ పెరగడానికి అలాంటి గేమ్స్ చేస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తావు? షేకి సాంగ్ పాడు. నెంబర్ సిద్ధు అడుగు. సిద్ధుకి ఎంత ఉంది చూద్దాం. ఫుల్ ఖాళీ ఉందా? ఒకటే వెరీ సింపుల్. నేను చాలా సింపుల్గా చేశాను. చాలా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కాదు, కొంచెం నాలెడ్జ్ పెట్టి ఆలోచించుద్దు. నాలెడ్జ్ అంతా నీ మీదే పెట్టేసా. థింగ్ 3 numbers time. 1 2 3. ఓకే అంత చేయకు. అంటే కొంచెం లేట్. అవును తొందరపడి ఏది చెయ్యం, ఆలోచించి చేస్తాం. ఏమైందిరా? ఎక్కడ ఇన్సెప్ట్ ఉందిరా? ఎందుకు? ఏమన్నది అది? భయం వస్తుంది. షూ కనిపించుకుంటే పైన
బోర్డింగ్ బస్ ఇవ్వలే. నాకు సీట్ 4. వాడు పెద్దోడైపోయాడు ప్రియా, వాడే క్యారీ చేసుకుంటాడు. సార్ ఏంటి సార్ క్వశ్చన్? బాగా దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తారని అడిగా. కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఏం చేసావు? దగ్గుతాం. చాలా మంది మెడిసిన్ వేసుకుంటా అంటారు. ముందు తగ్గేసాక సాకు వేసుకుని లేదా తమలపాకు వేసుకుని తేనె వేసుకుని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. నీకు ఇలానే చెప్పాలి. ఇప్పుడు చెప్పు ప్రియా, అసలు ఏంటి ఫోన్ కథ ఏంటి? అందరం కొంచెం ఏం ప్లేస్ జరిగింది అని అంటే బస్లోకి వెళ్ళిన తర్వాత నా ఫోన్లో స్టోరేజ్ శాంతికి ఎలా వెళ్ళాలి సార్? లేదని మధ్యలో పట్టేస్తారు. ఎలా వెళ్ళాలి సార్? సో పట్టుకోవడం వల్ల ఇప్పుడు జారిపోయిందో తెలీదు. బస్లోకి వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్. ఎందుకు ఇచ్చావు? ఫోన్లో చాలా స్టోరేజ్ ఉంది. మెయిన్గా మా మమ్మీ మా డాడీ లాస్ట్ వాయిసెస్ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, అవి మిస్ అయిపోతాయని చాలా ఇచ్చాను. సో ఫోన్ ఎలా దొరికింది, మళ్ళీ ఎవరి వల్ల దొరికింది? సో శివనాగన్న నా ఇక్లౌడ్ పాస్వర్డ్ గుర్తుందా అని అడిగితే అప్పుడు గుర్తులేదని చెప్పాను. తిట్టాడు, మళ్ళీ ఏడ్చాను. మరి ఎందుకురా నీకు? సరే యాపిల్ పాస్వర్డ్ గుర్తుందా అన్నాడు. గుర్తుంది అని చెప్పాను. అసలు ఎంత టెన్షన్ పెట్టింది? సేవ్ చేసి ఉంటుంది కదా, అది కోడ్ ఒకరికి ఎట్లా సిద్ధుకు రాలేదు, మా అన్నయ్యకి రాలేదు, ఇంకెవరికి పెట్టాను నేను అని నాకు గుర్తు రాలేదు. సో చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఒక యాపిల్ పాస్వర్డ్ వల్ల లొకేషన్ ఫైండ్ మై లొకేషన్ వచ్చింది. అది ఆ ఇసుకలోనే పడి వచ్చింది. అక్కడికి వెళ్ళి పాపం సిద్ధు ఇసుక ఇలా ఇలా వేసి ఆ టెన్షన్లో ఎవరు వీడియో తీయలేదు, ఇలా ఫోన్ పోయింది అని. మేఘనాక పిల్లలు చూసుకుంటూ ఉన్నారు. శాంతి సిద్ధు అయితే ఇసుక ఎలా తీస్తున్నారు. ఆ ఇసుక ఇలా ఇలా అనేటప్పుడు ఆ ఫోన్ మీద పడి అది ఎక్కడ కొనుక్కుపోతుందో అనుకున్నాను. నేను బాగా మహి అని కన్సోల్ చేసుకుంటూ చాలా ఇదిగా ఉంటుంది. బాగా నాకు స్ట్రాంగ్ పిల్లర్ లాగా ముందు నేను వస్తున్నా అని చెప్పి ఆయన పాపం చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ తీసుకెళ్ళి అప్పటి వరకు డాన్స్ చేసి అందరూ వాళ్ళు చక్కగా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుదాం అని అనుకునేటప్పటికి ఒక 1 అవర్ ఇలాగా ఇబ్బంది అయింది. The most luckiest person in this world ఎవరు అంటే మా విష్ణుప్రియ. అది బీచ్ లో పడిపోయిన ఫోన్ దొరకడం అంటే గ్రేట్. అండ్ ఆల్సో నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను, అక్కడ పాపం సిద్ధు వెతుకుతున్నప్పటికీ మన తెలుగు వాళ్ళు చాలా మంది మళ్ళీ నిజంగా బాగా ఈ టైంలో కూడా మనకి అనిపిస్తుంటుంది కదా, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఇచ్చే ప్రిఫరెన్స్ మనం చేసిన యాక్టింగ్ వల్ల వాళ్ళు డెఫినెట్లీ అందుకని మీరు బ్లెస్డ్. చాలా బ్లెస్డ్. పాపం నిన్న మమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మేము వెతుకుతామని అందరూ టార్చర్స్ వేసి వెతికారు. అక్కడికి వెళ్ళవడం లేదు, ఆయన విజిల్ వేస్తున్నారు, ఇలా పోయింది అని అంటే మనకి సపోర్ట్ చేసి పాపం ఆ టైంలో అంత దొరికిన తర్వాత ఇప్పుడు మేము చాలా మొక్కుకున్నాం అవన్నీ ఇప్పుడు తీసుకోవాలి. వాళ్ళ వల్ల అది దొరికింది. పాప నీ ఫోన్ ఇంకా ఇప్పటికి బాగు చేస్తున్నాడు చూడు, ఇసుక బయటికి తీస్తున్నాడు. ఏంటది సౌండ్? సౌండ్ తగ్గిస్తే మీకు కింద వైబ్రేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇందులో ఉన్న సౌండ్ మొత్తం ఇసుక అంతా క్లియర్ చేస్తున్నాం అన్నమాట. అలా జరిగింది. వీళ్ళ బాధ ప్రపంచం అంతా ఒక బాధ అయితే వీళ్ళ బాధ ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిజంగా డిఓపి సరిగా లేరు, దానికి షేక్ అవుతుంది. ఇంకో డిఓపి మార్చుకుంటాం. మన లగేజ్ వెళ్ళిపోతుంది. లగేజ్ గోయింగ్. అయాన్ సింగిల్ టేక్ చేస్తావా అయాన్స్ నువ్వు? Let's go. Let's go to Indigo flight. Oh my god.
ట్రిప్ కావాలి. ఇంకొక ట్రిప్ కావాలి అని అంటే స్కూల్కి నీట్గా వెళ్ళి ఎగ్జామ్స్ అవన్నీ కూడా రాసేసుకుని అప్పుడు ట్రిప్. ఇప్పుడు హాలిడేస్ అయిపోయాక లగేజ్ వచ్చింది, తీసుకోండి. ఓకే, అమ్మో చాలా పెద్దవాళ్ళు వచ్చారు. బాయ్ బాయ్. సూపర్ ట్రిప్. రాజ్, విజయ స్టార్టింగ్ విజయ. No. Oh. When did this happen? We just happened to do it, sir. It's heaven in a small space. Okay, that's how it came. A single whistle is not enough for this. The background music is so soothing, slow motion, the sound of the castles in the air. There are many special effects. I will plan it. You are making so many people stand still. Why is it that my brother